తోషటి అడ్వకేట్ గారు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ గారు, మరి ప్రియమైన రమేష్ గారు, డాక్టర్ రమేష్ గారు, అబ్బట్ల ట్రైనింగ్ తీసుకుంటున్నాం. అబ్బట్ల సంతోషం. స్వామి వివేకానంద కోరుకునేది ఏంటంటే శక్తివంతమైన యువత కావాలా, యువకులు కావాలని కోరుకున్నాడు. సార్ ఇంతకుముందు మాట్లాడుతూ దేశానికి బలము, సమాజానికి బలం ఏంటంటే, వనరులు ఏంటంటే శక్తివంతమైన యూత్. మన 141 కోట్ల జనాభాలో ఈ శక్తివంతమైన యూత్ 60% పైన ఉన్నారు. ఇటువంటి యూత్ శక్తివంతంగా ఉన్నట్టయితే దేశం బాగుంటుంది. అందుకే ఆ రోజుల్లో స్వామి వివేకానంద ఏమన్నా అంటే, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన నాకు యువకులు కావాలి, 100 మంది యువకులు కావాలి, ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని మార్చేస్తానని అన్నారు. కాబట్టి మీరు కూడా ఈరోజు కూడా మీరు ఆ దృక్పథంతో మీరు ఆ శక్తివంతమైన యూత్గా తయారు కావాలా. యూత్గా తయారంటే శారీరకంగా, మానసికంగా బలంగా తయారు కావాలా. శారీరక మానసిక బలంగా తయారంటే, మానసికంగా అంటే అర్థం ఏంటిది? మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవాలా, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలా. ఎన్ని రకాల సంపాదించుకున్నట్లయితే మీరు శక్తివంత యూత్గా తయారవుతారు. అప్పుడే ఈ సమాజంకు ఉపయోగపడుతుంది. అందుకే మీకు మీలాంటి ఒక దృక్పథం కలిగిన వాళ్ళు, మీ ఒక లక్ష్యం కలిగిన యూత్ మీరంతా కూడా ఈ అటువారి వారికి సేవ మీకు సపోర్ట్ చేయడానికి సార్ లాంటి వాళ్ళు 2 మంది మీ ఇంకా వింటున్నారు. చూడండి, ఈరోజు ప్రత్యేక కర్నూలు నుంచి వచ్చేసి మీకు ఒక జనరల్ స్టడీస్ పుస్తకాన్ని ప్రత్యేకంగా మీకు ఇవ్వడం. మీకు ఒకటే కావాల్సింది మీకు ఏంటంటే, మీరు జీవితంలో పైకి రావాలనుకుంటారు, శక్తివంతంగా ఉండాలనుకుంటారు, మీ కుటుంబానికి ఉపయోగపడాలనుకుంటారు. అసలు మీరు ఏంటంటే మీ శక్తివంతంగా ముందు మీకు ఉపయోగపడతారు, మీ కుటుంబానికి ఉపయోగపడతారు, మీ కుటుంబానికి గ్రామానికి ఉపయోగం, గ్రామాలతో ప్రపంచం ఉపయోగం అవుతుంది. కానీ మీ శక్తివంతంగా తయారవాలన్న కోరిక మీలో ఉందా? మొట్టమొదటి ఆ బలమైన కోరిక మీలో ఉన్నది. నేను పైకి రావాలా అని ఒక బర్నింగ్ రీజన్ మీలో ఉన్నట్టయితే మీకు ఆలోచనలు వస్తాయి, ప్రణాళిక ఏర్పడుతుంది, దానికోసం మీరు పనిచేస్తారు. కాబట్టి ఆరోగ్య శక్తివంతమైన యూత్ సపోర్ట్ చేయడానికే మన రావు గారు ఈరోజు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసి పుస్తకాలు ఇస్తున్నారు. ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మనం ఎప్పటికీ అవకాశాలు రావు, అవకాశాలు వస్తాయి, వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, అంతే కదా. ఆరోగ్య అవకాశం సృష్టించుకోవాలా. సో ఈ రకంగా మీరు సదుపాయాలు కలిగేస్తున్నారు, గవర్నమెంట్ సదుపాయాలు కలిగేస్తుంది, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసాం, మన చాలామంది వీధి దీపాల కింద చదువుకున్న వారని మనం చూసాం. మేము కూడా కిరోసిన్ ల్యాంతర్తో చదువుకునే రోజులు మాకు గుర్తున్నాయి. ఇప్పుడు మీకైతే కరెంట్ వచ్చేసింది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, ప్రభుత్వం కల్పిస్తుంది, ప్రజలు కల్పిస్తున్నారు, సమాజం కల్పిస్తుంది, ఇటువంటి దాతలు కల్పిస్తున్నారు. దీన్ని మనము అందిపుచ్చుకొని దాన్ని ఉండాలి. కాబట్టి ఆ విషయాన్ని మీరు అనుభవం గుర్తుపెట్టుకొని ఒకటే మీరు ఎదగాలని కోరుకోండి. ఎవరికో ఎదుగుతారంటే దేశం గురించి చెప్పాను, చాలా మంచిగా చెప్తాను. ముందు మీకోసం, మీ కుటుంబం కోసం, మీ కష్టపడి పనిచేసే మీ తల్లిదండ్రులు, కూలి పనిచేసే తల్లిదండ్రుల కోసం, వాళ్ళకు ఆ కుటుంబం తల్లిదండ్రులు పోషించుకోవడం కోసం, ఆ కుటుంబంలో ఉన్న వారికి సపోర్ట్గా ఉండడానికి, తద్వారా మన గ్రామానికి, తద్వారా దేశంకు ఉపయోగపడదు. కాబట్టి మీరు శక్తివంతంగా తయారు కావాలా. తయారై ఏంటంటే మీరు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆలోచన పండితులు ఉంటే దేశం కోసం మీరు ఉపయోగపడతారు. సార్ ఈరోజు ఒక డాక్టర్గా అయిపోయి ఒక శక్తివంతమైన పవర్ఫుల్ మ్యాన్గా తయారై కదా, ఆ దాన్ని మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఇవాళ మేమంతా పెరిగినామంటే ఎవరో మా తల్లిదండ్రులు ఇప్పిస్తే నేను ఎదగలేదు, మా తల్లి చదివిస్తే, తండ్రి చదివిస్తే నేను ఈరోజు ఈ పొజిషన్కి రాలేదు, వారు అడ్వకేట్ కాలేదు, వీరు డాక్టర్ కాలేదు, వీరి కాదు. ఎవరు పోషించారంటే మాకు అసలు నిజమంటే యాక్చువల్గా సొసైటీ ఈజ్ రెస్పాన్సిబుల్. సమాజమే ప్రతి వ్యక్తిని పోషిస్తుంది, సమాజమే ప్రతి వ్యక్తి తయారిస్తుంది. ఈరోజు మనమంతా కూడా ఈరోజు ప్రతిష్ఠిత వ్యక్తి అంతా కూడా సమాజం నుంచి వచ్చారు, సమాజం సపోర్ట్ వచ్చింది. కాబట్టి ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలని చివరికి మీ లక్ష్యం ఏముండాలా? చివరికి మీ లక్ష్యం ఏముంటాయి? సమాజంగా తిరిగి ఇవ్వాలా, సదా తిరిగి ఇవ్వాలా. ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా ఎదుగుతూ ఆ తర్వాత మన కుటుంబమే కాకుండా ఈ సమాజానికి తిరిగి ఇచ్చిన రుణం, దాన్ని సమాజ రుణం అంట. ఆ సమాజ రుణం తీసుకోవడానికి మీరు శక్తివంతంగా తయారు కావాలి. శక్తివంతంగా తయారు కావాలంటే ఎన్ని రకాలుగా ఆలోచన చేసుకోండి, అవకాశాలు ఉపయోగించుకోండి, ఉద్యోగం సంపాదించుకోండి. లేదా ఉద్యోగాలు కాకుండా ఇంతమంది వాళ్ళు చెప్పారు కూడా ఎన్నో రకాలుగా ఎంతోమంది ఏ విధంగా ఎదుగుతున్నారు అని చూస్తున్నారు. ఆ రకంగా అనుకున్నట్టయితే మీరు పవర్ఫుల్ తయారవుతారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరికి శుభాకాంక్షలు అందజేస్తూ ప్రత్యేకంగా డాక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను. మీకు సాయం చేయడానికి వచ్చారు, మీకు తోడ్పాటు, సాయం కూడా మీతో తోడ్పాటు ఒక ఇట్లా వెన్నటి చేయడానికి వచ్చారు. వారికి అభినందిస్తూ శుభాకాంక్షలు.